గణతంత్ర దినోత్సవం అంటే అర్థం ఏంటంటే రాజ్యాంగం అవతరించినటువంటి దినం. రాజ్యాంగం అంటే అర్థం ఏంటంటే భారతదేశం అంటూ ఏర్పడింది. భారతదేశం ఏర్పడింది కానీ భారతదేశంలో ఉన్న ప్రజలకు ఒక నిబంధన, ఒక కట్టడ, ఒక రకమైనటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి ఒక అద్భుతమైన పుస్తకమే భారత రాజ్యాంగం. ఒకప్పుడు భారతదేశంలో మనుశాస్త్రం అనేది ఉండేది. అది ఎలాంటిదంటే మాల, మాదిగ, అలాగే ఈ ఇతర నీచ కులంలో పుట్టిన వాళ్ళందరినీ కూడా బ్రాహ్మణులు అణిచివేసేవారు. ఎలా అణిచివేసేవారంటే గుడికి మెట్లు ఎక్కాలంటే వాళ్ళకి పర్మిషన్ ఉండేది కాదు, దేవుణ్ణి చూడాలంటే వాళ్ళకి పర్మిషన్ ఉండేది కాదు, గుడికి వెళ్ళాలంటే పర్మిషన్ ఉండేది కాదు. పైగా వీళ్ళు ఎక్కడికైనా హోటల్కి వెళ్తే ఆ హోటల్లో వీళ్ళకి ప్లేట్లో పెట్టేవారు కాదు, ఆకుల్లో పెట్టేవారు, అయితే పేపర్ ప్లేట్లో పెట్టేవారు. పేపర్ ప్లేట్ ఆ రోజులు ఉండేవి కాదు, ఆకుల్లోనే పోసేవారు. నీళ్లు కూడా అంటుకోకుండా ఎలా పోసేవారు. మంచినీళ్ళు తాగమని మనం దోశలు పడితే ఆ దోశలో నీళ్ళు అంటుకోకుండా పోసేవారు. వాళ్ళు వాడే బావి దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ రైతులందరూ ఒక బావి వాడుకుంటారంటే అక్కడ మాల మాదిరిగా వెళ్ళకూడదు. బావి దగ్గరికి కాపులు ఒక బావిని పట్టుకున్నారంటే ఆ బావి దగ్గర మంచినీళ్ళు వేసినా సరే, గెదలు కాస్తున్నాయండి, గొర్రెలు కాయడానికి వచ్చాను, మంచినీళ్ళు వేసింది కాస్త మంచినీళ్ళు తాగడానికి వచ్చాను, తాగడానికి అందులో చేప వేసాడంటే ఆయన ఎక్కడ కొట్టి చంపేసేవారు. అడిగి కూడా ఎవరో లేడనమాట. వెంటనే చంపేయడమే. ఎందుకురా నీచ కులంలో పుట్టినటువంటి వాడివి మా కులంకి సంబంధించిన బోరుబావు నీళ్ళు తాగుతావా అని చెప్పి చంపేసేవారు. గుడికి ఎక్కనిచ్చేవారు కాదు, దేవుడిని చూడనిచ్చేవారు కాదు, మంచినీళ్ళు త్రాగనిచ్చేవారు కాదు. ఒకవేళ దేవుడిని శివుడి యొక్క ఆ పేరును ఉచ్చరిస్తే చాలు, కొన్ని సినిమాలు కూడా తీస్తారు అవి, శివుని యొక్క ఉచ్చారణ, రాముని యొక్క ఉచ్చారణ, ఆ పేరు యొక్క నామస్మరణ పెద్ద కులస్తులు చేయాలి. చిన్న కులస్తులు ఎవడైనా రామ అన్నా చంపేయడమే, చిన్న కులస్తులు ఎవడైనా శివ అన్నా చంపేయడమే. ఎందుకంటే వాళ్ళ నోటంట, శూద్రుల నోటంట, నీచుల నోటు వెంట దేవుని నామము పలకరాదనేది వాళ్ళ విధానం, నిబంధన. అలాంటి పరిస్థితుల్లో పుట్టాడు అంబేద్కర్. అలాంటి దినాల్లో పుట్టాడు అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి దినాల్లో పుట్టి వీధి లైట్లలో చదివి, దీపం గుడ్డు మధ్యలో చదివి, మాల మాదిగలో జాతిలో పుట్టినటువంటి వ్యక్తిని చదువు కూడా చెప్పకపోతే క్లాస్ రూమ్ కిటికీ దగ్గర బయట అందరూ లోపల ఉంటే అతను బయట ఉండి చదువుకుని టీచర్ చెప్పిన పాటలు ఆలకించి వీళ్ళందరికంటే టాప్ గా అతడు చదువుకున్నాడు. ఎన్ని చదువులు చదివాడో, పెద్ద చదువులు చదివాడు. ఇక్కడ సపోర్ట్ చేయకపోతే ఫారెన్ దేశం వెళ్ళిపోయి ఫారెన్లో చదివాడు, కొన్ని పట్టాలు సంపాదించుకున్నాడు అంబేద్కర్. అలాగే అన్ని దేశాల యొక్క రాజ్యాంగం చూశాడు, అన్ని దేశాల యొక్క పద్ధతులు తెలుసుకున్నాడు, అన్ని ఒక దగ్గర క్రోడీకరించాడు. భారతదేశానికి కావలసిన రాజ్యాంగాన్ని రాయడానికి కావలసిన అర్హత చదువు ద్వారా సంపాదించుకున్నాడు. అందుకే నేను చెప్తున్నాను సంఘబిడ్డలకి, మీ పిల్లల్ని మీరు బాగా చదివించండి. చదువు లేకపోతే మీ పిల్లలు ఎందుకు పనికిరాదు. ఈ రోజున అంబేద్కర్ చదవకపోతే, ఆయన లాయర్ చేయకపోతే, ఆయన బారిస్టర్ చేయకపోతే, ఆయన ఎంపీలు, ఎంటెక్ ఇలాంటి రకరకాల పిహెచ్డీలు చేయకపోతే ఈ రోజున రాజ్యాంగం రాయడానికి ఆయనకి అవకాశం ఇచ్చేవారు కాదు. గొప్ప చదువులు చదివాడు కాబట్టి రాజ్యాంగం రాయడానికి అతనికి అధికారాన్ని భారత ప్రభుత్వం ఇవ్వగలిగింది. చదువుతుందా? కాబట్టి చదివేనండి ప్రతి మనిషికి స్నేహితుడు ఎవరంటే చదివే. నీకు ఆపద దినాల్లో నిన్ను కాపాడేది నీ చదివే. కాబట్టి చదువుకునే వయసులో బాగుగా మనం చదివితే ఆ చదువే మనల్ని కాపాడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ చదువుని అలా చదివాడు కనుక ఈ రోజున రాజ్యాంగాన్ని ఆయన రాయగలిగాడు. ఈ రోజున గణతంత్ర దినోత్సవ జరుపుకోవడానికి దేవుడు సహాయం చేశాడు భారతదేశానికి. అంటే ఆగస్టు 15న అర్ధరాత్రి 12 గంటలకి స్వాతంత్ర్యం వస్తే 6 నెలల తర్వాత భారతదేశం యొక్క ప్రజలు ఎలాగ జీవించాలి, ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ వారి జీవనాన్ని కొనసాగించాలి, భారతదేశం యొక్క కట్టుబడులు ఏంటి, కట్టడలు ఏంటి, విధులేంటి, నిబంధనలు ఏంటి, భారతదేశం యొక్క జెండా ఏంటి, దానికి ఎన్ని రంగులు ఉండాలి, భారతదేశం ప్రజలకు పౌరసత్వం ఎలా రావాలి, ఆధార్ కార్డు ఎలా రావాలి, రేషన్ కార్డు ఎలా రావాలి, రిజర్వేషన్ మాదిగలకు రిజర్వేషన్ ఎలా ఉండాలి, ఓసీ వాళ్ళకి రిజర్వేషన్ ఎలా ఉండాలి, బీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఎలా ఉండాలి, అందరినీ ఒకే తాటి మీదకి ఎలా తీసుకురావాలి, ఇవన్నీ 1,00,000 విధాలుగా ఆలోచన చేసి 6 నెలలు ప్రయాసపడి కృషి చేసి దళితుడికి బాధ కలగకుండా, అగ్రకులస్తుడికి బాధ కలగకుండా, దేశంలో ఉన్న ఎవడే ఏ రకంగా ఇబ్బంది పడకుండా, రైతులకి, కూలీలకి, తర్వాత గీత కార్మికులకి, అన్ని రకాల ప్రజలకి, ఏమంటే పేదవాడికి ఒకలాగా న్యాయం, డబ్బున్నవాడికి ఒకలా న్యాయం ఉండకుండా రాజ్యాంగాన్ని అద్భుతమైన ప్రణాళికతో అంబేద్కర్ రాయించాడు. నా ప్రియమైన దేవుడి సంఘ బిడ్డలారా గమనించండి,
ఈ రాజ్యాంగం అంటేనే, భారత రాజ్యాంగం అంటేనే భారతదేశానికి తలమానిక్యం అనమాట. ఆ గ్రంథం ద్వారానే ప్రజలు ఈ రోజున బ్రతుకుతున్నారు. ఎన్నికలు ఎలా వచ్చాయి? రాజ్యాంగాన్ని బట్టే వచ్చాయి. 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఓటు హక్కు ఎలా వచ్చింది? రాజ్యాంగంలో ఉంది కాబట్టి వచ్చింది. ఈ రోజున ఒక పేదవాడికి న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టు ఎందుకు కలగ చేసుకుంటుంది? రాజ్యాంగమును బట్టే. కాబట్టి అంత చరిత్ర కలిగింది భారత రాజ్యాంగం. అది భారతదేశానికి ఒక సూచిక, భారతదేశానికి దిశానిర్దేశం చేస్తుంది. భారత రాజ్యాంగాన్ని ఎవడు మార్చలేడు. మార్చాలని ప్రయత్నం చేసినా వాడు మార్చడానికి అవకాశం లేకుండా రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ ఏర్పాటు చేశారు. అంత శక్తివంతమైన గ్రంథం భారత రాజ్యాంగం. మీకు సమయం ఉంటే భారత రాజ్యాంగాన్ని కూడా చదవండి. అందులో విషయాలు తెలుసుకుంటే కొంతమంది పోలీసులు, కొంతమంది లాయర్లు, కొంతమంది నాయకులు మీ మీద అధికారము చెలాయించకుండా, దౌర్జన్యం చేయకుండా మీరు వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా ఈ రాజ్యాంగంలో రాయబడింది. ఈ రోజున క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు. సువార్తను ప్రకటించొద్దంటున్నారు, వాక్యాన్ని ప్రకటించొద్దంటున్నారు. ఏమంటే వాళ్ళకి నచ్చిన పద్ధతులు చెప్తున్నారు. కానీ క్రైస్తవుడు దేన్ని వాడుకున్నాడు తెలుసా? భారత రాజ్యాంగాన్ని వాడుకుంటున్నాడు. భారత రాజ్యాంగం ఏమైనా రాశాడు? భారత రాజ్యాంగం ఏమైనా రాయబడింది? ఏ మనిషి కూడా ఏ మతాన్ని దూషించకూడదు, కానీ తన మతాన్ని తాను స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. ఎవరో చెప్పాడు మీకు అని చెప్పాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో రాయబడింది ఏమని? ఆర్టికల్ 15 ప్రకారంగా, ఆర్టికల్ 25 ప్రకారంగా, రాజ్యాంగంలో రాసిన ప్రకారంగా ప్రతి భారతీయుడు కూడా తనకి నచ్చిన దేవుణ్ణి ప్రకటించుకోవచ్చు, తనకు నచ్చిన దేవుణ్ణి సేవించుకోవచ్చు, తనకు నచ్చిన దేవుణ్ణి ప్రకటించుకోవచ్చు, ఇతర దేవులను దూషించకుండా తనకు నచ్చిన మతాన్ని తాను స్వీకరించవచ్చని భారత రాజ్యాంగంలో ఉంది. ఎవరు అడ్డుపడారంటే సుప్రీంకోర్టు కూడా కింద దిగాల్సింది రాజ్యాంగం దగ్గర. అంత పవర్ రాజ్యాంగానికి ఉంది. ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తూ అవుతున్నారా? ఈ రోజు భారత రాజ్యాంగం అంటే గణతంత్ర దినోత్సవం అంటే అర్థం ఏంటంటే భారతదేశానికి ఒక నైతిక విలువలను నేర్పిన రోజు ఇది. భారతదేశాన్ని క్రమశిక్షణలోకి నేర్పే రోజు ఇది. భారతదేశం ప్రజలను జాతి, మతము, కుల విభేదము లేకుండా ఒక పద్ధతిగా, శాంతి సమాధానం కలిగిన దేశముగా ఒక క్రమమును నడిపించడానికి అవతరించినటువంటి గ్రంథమే భారత రాజ్యాంగం అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ స్పీచ్ ఇప్పుడు స్కూల్లో ఇవ్వాలి నేను, కానీ ఎందుకు ఎక్కడుతున్నాను? మీరు మీ పిల్లలకి నేర్పుతారండి. దేవుని స్తోత్రం చెప్పండి బేకరే. హల్లెలూయా. ఈ రోజు స్కూల్లో టీచర్లే చెప్పలేకపోతున్నారు రాజ్యాంగం కోసం. ఇంగ్లీష్ కోసం చెప్తున్నారు, లెక్కల కోసం చెప్తున్నారు. ప్రతి ఉపాధ్యాయుడు తెలుసుకోవాలని ఎంత కృషి చేశారు నాయకులు. మహాత్మా గాంధీ, అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ ఇలా వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి అద్భుతంగా రచించిన గ్రంథమే భారత రాజ్యాంగం. దానికి ఉన్న విలువ ప్రపంచ దేశాలలో దేనికి లేదు. భారతదేశంలో రాజ్యాంగానికి ఉన్న విలువ అంత జ్ఞానంతో రాశారంట ఆ గ్రంథాన్ని. భూత, వర్తమాన, భవిష్యత్ కాలానికి కూడా సమాధానం చెప్పగలదు భారత రాజ్యాంగం. భూత, వర్తమాన, భవిష్యత్ కాలానికి కూడా సమాధానం చెప్పగలదంటే అది ఎంత విలువైన పుస్తకం మీరు అర్థం చేసుకోండి. పుట్టినవారు కాదు, చనిపోయిన వాళ్ళ కోసం కాదు, పుట్టిన వాళ్ళకో బ్రతుకుతున్న వాళ్ళ కోసం, రాబోతు తర్వాత వస్తున్న జనరేషన్కి కూడా సంబంధించింది భారత రాజ్యాంగం. అట్ ద సేమ్ టైం ఎందుకు నేను దానికోసం అంత గొప్పగా చెప్తున్నానంటే అంత గొప్ప చరిత్ర కలిగిన భారత రాజ్యాంగం కంటే ఇంకా గొప్ప చరిత్ర కలిగినది బైబిల్ గ్రంథం అని చెప్తున్నాను. గట్టిగా చెప్పండి కొట్టిన దేవునికి హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భారత రాజ్యాంగం భారతదేశం యొక్క దిశను మార్చగలిగితే బైబిల్ గ్రంథం ప్రతి క్రైస్తవుని యొక్క చరిత్రను, దిశను మార్చగలిగి ప్రపంచాన్ని కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని కూడా మార్చగలిగే, దిశానిర్దేశం చేయగలిగిన అసలు సిసలైన గ్రంథం బైబిల్ గ్రంథం. మీకు తెలుసా, భారత రాజ్యాంగంలో ఉన్న అనేకమైన చట్టాలు కూడా బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని క్రోడీకరించి చేసినవి కూడా ఉన్నాయి. ఇందులో ఉన్న ధర్మమే భారత రాజ్యాంగంలో కూడా మనకు కనబడుతుంది. భారత రాజ్యాంగంలో ఉన్న లా శాస్త్రం, భారతదేశంలో ఉన్న లా అంటే న్యాయశాస్త్రంలో ఉన్న ధర్మాలు కూడా, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు కూడా బైబిల్లో ఉన్నాయే. అంత అద్భుతమైన గ్రంథం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం. అందుకని ఈ గ్రంథం చూడండి, భారతదేశానికి భారత రాజ్యాంగం నాయకుల ద్వారా రాయించబడితే ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరు రాశారు? మనకిచ్చినటువంటి బైబిల్ గ్రంథాన్ని ఎవరు రాశారంటే సాక్షాత్తు దేవుడే ఈ గ్రంథాన్ని మనకు రాసి పంపించాడు. చూడండి, 2వ పేతురు పత్రిక స్పీడ్ గా నాకు సహకరించండి, సమయం తక్కువగా ఉంది. 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. 2వ పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. ఒకడు తన
ఊహన బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట మీరు గ్రహించుకోండి. సంఘబిడ్డలు గుర్తుపెట్టుకోండి. ఏ మనిషి, ఒక సుకుమార్, వాడు సొంత మాటలను బట్టి బోధించకూడదు. ఏ పాస్టర్ గారైనా సరే సొంత ఆలోచన బట్టి సంఘాన్ని చెప్పకూడదు. ఏ సేవకుడైనా, ఎంత గొప్ప బిషప్ అయినా, ఎంత గొప్ప రెవరెండ్ అయినా, ఎంత గొప్ప ధర్మశాస్త్ర ఉపదేశకుడైనా తన సొంత ఊహను బట్టి మాట్లాడడానికి లేదు. ఎందుకో తెలుసా? ఏ మనిషి కూడా తన సొంత ఊహను బట్టి మాట్లాడకూడదు. ఎందుకంటే మనుష్యులు పరిశుద్ధాత్మ వలన, రాయండి అక్కడ చదవండి, మనుష్యులు పరిశుద్ధాత్మగా దేవుడే. మనుష్యులు దేవుని ద్వారా ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాట పలికారు. గట్టిగా చెప్పండి, కొట్టండి దేవునికి. హల్లెలూయా. ఆ రోజున భారత రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇతర నాయకులైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాసింది సాక్షాత్తు దేవుడే. అది నేను చెప్పేది, మీ అందరికి అర్థమవుతుందని చెప్పేది. రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ అయితే అనేక మంది నాయకులు కూడా దానికి కారకులైతే, సహోదరులారా, ఈ బైబిల్ గ్రంథాన్ని రాసింది మాత్రం సాక్షాత్తు దేవుడే. అందుకని ఈ గ్రంథం అంటే నాకు భయం. ఈ గ్రంథాన్ని ఎందుకు ముద్దు పెట్టుకుంటాను, ఎక్కడికెళ్ళి ఈ గ్రంథాన్ని ఎందుకు తీసుకెళ్తాను, ఎప్పుడు నా బైక్లో ఎప్పుడు ఈ గ్రంథం ఎందుకు ఉంటుందో తెలుసా? ఈ గ్రంథం నాతో ఉంటే దేవుడు నాతో ఉన్నట్లని నేను ఫీల్ అవుతాను. ఇది మనుష్యుడు ఇచ్చిన బట్టి రాసిన వాక్యాలు కాదు, మనుషుడి ఆలోచన బట్టి రాసిన మాటలు కాదు, మనుషుని యొక్క సొంత నిర్ణయాన్ని బట్టి రాసినవి కాదు. సాక్షాత్తు దేవుడే తన సేవకుడికి కనబడి ఇలా రాయి అని చెప్పి రాయించిన అద్భుతమైన మాటలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అందుకనే బైబిల్ గ్రంథం ఈ భూమి మీదే అతి శ్రేష్టమైనటువంటి దైవ గ్రంథం. అందుకనే దీనికి పరిశుద్ధ గ్రంథం అని పేరు. ఏ గ్రంథానికి అలాంటి పేరు లేదు. ఈ గ్రంథానికి ఉంది పరిశుద్ధ గ్రంథం అనే పేరు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఈ గ్రంథాన్ని కన్నును కద్దుకోండి, ఈ గ్రంథాన్ని మనసు కద్దించుకోండి. సాధ్యమైతే ఉదయం లేచి ఈ గ్రంథాన్ని చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ఇది దేవుని యొక్క ప్రేరేపణతో వ్రాయబడిన గ్రంథం ఇది. చూడండి సహోదరుల, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం ఎలా రాయించాడు మనుషులు తన సేవకుల చేతంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఈ రోజున అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయించాడు లేదా రాయించాడు అనుకోండి, భారతదేశాన్ని ఒక దిశలోనికి నడిపిస్తుంది. అలాగే క్రైస్తవ దేశాన్ని, క్రైస్తవ మతాన్ని, లేకపోతే క్రైస్తవ సమాజాన్ని ఒక రీతిలో నడిపించడానికి ఆధారమైనటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం. 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఎవరు కనబరచడానికి? తన దాసులకు కనబరచడానికి. అందుకే తన దాసుడు అనగా దేవుని దైవజనుడు. పాస్టర్, ఒకవేళ నేను ఇక్కడ పులిపేట మీద నిలబడి ఎందుకు నేను వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను, దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత మాకు ఇస్తే ఆ ప్రత్యక్షత మేము మీకు చెప్తాం, మీరు దాన్ని పాటించాలా? అది అసలు విధానం, అది పద్ధతి. దేవుడు తన సేవకుడికి ఇస్తాడు, తన సేవకుడు తన సంఘానికి బోధిస్తాడు. ఆయన చెప్పినట్టుగా నేను బోధించకపోతే నేను శాపగ్రస్తులు అవుతాను. నేను చెప్పింది మీరు చేయకపోతే మీరు శాపగ్రస్తులు అవుతారు. కొన్ని సందర్భాల్లో దేవుడు నేరుగా మిమ్మల్ని కలవచ్చు, అది ఆయన ఇష్టం. ఇప్పుడు మరియ ఉంది, ప్రార్థన చేస్తుంది, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే డైరెక్ట్ గా దేవుడే గాబ్రియలు పంపించేశాడు అక్కడికి. అది ఆయన ఇష్టం. కానీ ఒక వర్తమానం చెప్పాలి అనుకుంటే దేవదూతలైనా చెప్పాలా, లేకపోతే దైవజనుడైనా సమాజానికి చెప్పాలా. అందుకనే దైవజనుని సంఘం ఎందుకు పూజిస్తుంది, దైవజనుని యొక్క అవసరాలు సంఘం ఎందుకు తీరుస్తుంది, దైవజనుడు కనబడితే ఎందుకు సంఘం విధేయత చూపిస్తుంది అంటే దేవుని పక్షంగా వచ్చిన మనిషి అని అర్థం. కనుకనే పాస్టర్ గారికి సంఘము రెస్పెక్ట్ ఇస్తారు. సంఘమే కాదు, సమాజం కూడా దైవజనుడు అంటే గౌరవిస్తారు. కారణం ఏంటంటే దేవుడి పక్షంగా వచ్చిన మనిషి అని అర్థం. తన సొంత ఊహను బట్టి చెప్పకూడదు మాట, తన సొంత ఇష్టమును బట్టి చెప్పకూడదు వాక్యం. దేవుడు ఏం చెప్పాడో అదే చెప్పాలి దైవజనుడు. తన దాసులకు కనపరచడానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమై ఏమంటున్నాడు? ఈ సంగతులు, ఏ సంగతులు బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి సంగతి కూడా. ఎక్కడ రాయబడిన సంగతులు? బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన బైబిల్. అందుకని బైబిల్ ఎందుకు చదవమంటున్నాను? బైబిల్లో ఏమి రాయబడిందో మీకు తెలియాలంటే మీరు చదవాలి. బైబిల్లో ఏం రాయబడిందో మీకు తెలియాలంటే మీరు చదవాలి. మీరు చదవకపోతే ఏం రాయబడిందో తెలియదు కదా.
అందుకని ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానమును పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాగలగా దేవుడే ప్రత్యక్షమై ఒక దూతను పంపి ఆ దూత ద్వారా యోహానికి చెప్పి ఆ యోహాను ప్రకటన గ్రంథం రాసేటట్లు చేశాడు. త్వరలో ఇవి జరగవలసి ఉంది, రాయి పుస్తకం రాయి అంటే జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది కూడా దేవుడు రాయించాడండి. ఇది మనుషులు రాసిన పుస్తకం కాదు. అందుకని కాళ్ళు తగిలి చూద్దాను చెప్తాను. ప్రతి ఒక్కరి గ్రంథాన్ని కొనుక్కోండి ఎందుకు చెప్తాను? ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉండాలని ఎందుకు చెప్తాను? ఎందుకంటే సాక్షాత్తు దేవుడే మానవ జాతి కోసం రాసిచ్చిన గ్రంథం ఇది. భారతదేశం కోసం అంబేద్కర్ లాంటి నాయకుడు రాజ్యాంగాన్ని అలాగైతే రాశాడు, మానవ జాతి కోసం భారతదేశం కోసమే రాశాడు అంబేద్కర్. ఇతర దేశాలకు ఇది పనిచేయదు భారత రాజ్యాంగం. కానీ బైబిల్ అలా కాదు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ కూడా ఇదే అసలు సిసలైన రాజ్యాంగం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రపంచ దేశాలకు రాజ్యాంగం బైబిల్. భారతదేశానికి మన భారతదేశం యొక్క రాజ్యాంగం మన దేశానికి అయితే ప్రపంచ దేశాలకు ఇంక్లూడింగ్ భారతదేశంతో సహా అన్నిటికీ ఒకే ఒక రాజ్యాంగం, అదే దేవుడు రాయించిన రాజ్యాంగం బైబిల్. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ గ్రంథం మనుషులు ఊహలు పెట్టి రాయలేదు. సాక్షాత్తు దేవుడే తన దూతల ద్వారా తన సేవకుడికి తెలియజేసి గ్రంథాన్ని రాయించిన అద్భుతమైన పవిత్రమైన గ్రంథం ఈ గ్రంథం. దేవునికి మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం తీయండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము మొదటి వచనం చదువుతండి. మోషే అనగా దైవజనుడైన మోషే, దైవజనుడైన మోషే ఇశ్రాయేలులు అనగా సంఘం. దైవజనుడైన మోషే ఇశ్రాయేలులందరినీ సమకూర్చి ఎలా చెప్తున్నాడు? ఏమంటున్నాడు? ఏమండి సంఘ బిడ్డలారా, ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో జాగ్రత్తగా మీరు ఆలకించాలి. సంఘ బిడ్డలారా, నేను ఏం చెప్తున్నాను ఆలకించండి అంటున్నాడు మోషే. నేను చెప్తుంది మీ వినికిడిలో కట్టడలను విధులను మీరు జాగ్రత్తగా విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడవండి. మళ్ళా చెప్తున్నాను, భారతదేశం దేన్ని అనుసరించి నడవాలి? భారతదేశంలో ప్రతి భారత స్త్రీ, ప్రతి భారత పురుషుడు, ప్రతి భారతీయుడు దేన్ని అనుసరించి నడవాలంటే రాజ్యాంగాన్ని అనుసరించి నడవాలా? రాజ్యాంగాన్ని అనుసరించి ప్రతి భారతీయుడు ఎలాగైతే నడవాలో అలాగే ప్రతి క్రైస్తవుడు, యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి స్త్రీ గాని ప్రతి పురుషుడు గాని పాస్టర్ గారు చెప్పినట్లుగా నడవద్దు, విశ్వాసి చెప్పినట్లుగా నడవద్దు, నాయకుడు చెప్పినట్లుగా నడవద్దు. కానీ దేవుని గ్రంథం ఏది చెప్తాదో ఆ ప్రకారంగా మీరు నడవాలి. మోషే అదే చెప్తున్నాడు సంఘానికి. నేను చెప్పినా మీరు నమ్మొద్దు. ఒకవేళ నేను తప్పుడు బాధ చేస్తే మీరు నమ్మొద్దు. ఎవరైనా తప్పుడు బాధ చేస్తే నమ్మొద్దు. దేవుని గ్రంథం ఏది చెప్పిందో అది మాత్రమే మీరు పాటించండి అన్నాడు. అంత ఖచ్చితంగా ముందు సంఘానికి చెప్పాడు. ఎందుకు చెప్పాడో మాట చదువు తర్వాత 2వ వచనం. మన దేవుడని యెహోవా హోరేబులో మనతో నిబంధన చేశాడు. యెహోవా మన పితరులతోనే కాదు, నేడు ఇక్కడ సజీవులమైన మనతోనే. మా తాత ముత్తాతలతో మా నాన్న మాట్లాడాడు కాబట్టి అది ఎప్పుడో మాట్లాడాడంట, అది నాకు ఎలా తెలుస్తుంది అని అనుకోకండి. మనం సజీవులుగా ఉన్నప్పుడే మన మధ్యలోనే నేను జీవిస్తున్న దినాల్లోనే మీరు జీవిస్తున్న దినాల్లోనే దేవుడు హోరేబు కొండ మీదకి నన్ను పిలిచాడు. 40 రోజులు మీరందరినీ పిలిచాడు. కానీ మీరు వస్తే చచ్చిపోతారని చెప్పేసి మిమ్మల్ని ఆపాడు. నన్ను మాత్రమే కొండ మీదకి రమ్మన్నాడు. ఆ సంగతి ఇశ్రాయేలీయులారా మీ అందరికీ బాగా తెలుసు. దేవుడు మనతో ఒక నిబంధన చేశాడు. తర్వాత చదువుతాముడు. యెహోవా ఆ కొండ మీద, ఏ కొండ మీద? హోరేబు కొండ మీద అగ్ని మధ్యలో నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు ఆ అగ్నికి భయపడి సంఘస్థుల కొండ ఎక్కలేకపోయారు. సంఘస్థుల కొండ ఎక్కలేకపోవడానికి భయపడిపోయారు అన్నమాట. ఎందుకంటే అగ్నిలో నుండి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున భారత రాజ్యాంగం భారతదేశంతో మాట్లాడుతుంది. ఈ రోజున బైబిల్ గ్రంథం భూమి మీద ఉన్న ప్రతి మనిషితో మాట్లాడుతుంది. సహోదరులు, సాక్షాత్తు దేవుడే నేరుగా మోషేకు కనబడి ఆయన మాట్లాడుతున్న సంఘస్థులు భయపడిపోయి కొండ ఎక్కలేకపోయారు. తర్వాత కనుక
యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యన నిలిచి ఉండగా యెహోవా ఈలాగున సెలవిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు నేరుగా దేవునితో మాట్లాడలేరు కనుక, మీరు నేరుగా దేవుని చూడలేరు కనుక, మీరు నేరుగా దేవుని సందేశాన్ని మీరు వినలేరు కనుక, ఎందుకని దేవునికి మనకి మధ్య అగ్ని ఉంది. ఆ అగ్ని మనల్ని కాల్చి బూడిద చేస్తుందేమని మీరు భయపడ్డారు కనుక దేవునికి మీకిని మధ్యన నేను నిలబడ్డాను మధ్యవర్తిగా. ఈ రోజున ఏ రైల్వే స్టేషన్కి వెళ్ళి అంబికా దర్బార్ భక్తి ప్రకటన అవుతున్నాడు ఏమండి? భగవంతునికి భక్తునికి మధ్యన అనుసంధానమైనది అంబికా దర్బార్ భక్తి అనిపించాడు. అంబికా దర్బార్ సంగతి మనకు తెలియదు కానీ దేవుని వాక్యం చెప్తుంది, భక్తులకి దేవునికి మధ్యన మధ్యవర్తిగా అనుసంధానంగా దేవుడు దైవజనుని పెట్టాడు. భారతదేశ ప్రకారం మనం చూస్తే భారతదేశ ప్రజలకి న్యాయానికి ధర్మానికి మధ్య అనుసంధాన వ్యక్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని వాడుకుంది మన భారతదేశం. అదే రీతిగా ఈ రోజున ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా దైవజనుడైన మోషే. అందుకనే అష్టము గారు మీరు వచ్చిన మీరు చాలా బాగా చూసుకున్నారని వాళ్ళు ఎంతో సాక్ష్యం చెప్పారు. సేవకురాలే కాదు, సేవకుడే కాదు, ఎందుకు మీరు అంత గౌరవం ఇవ్వాలి, ఎందుకంత మర్యాద ఇవ్వాలి, ఎందుకంత రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎందుకు వారిని సన్మానించాలి అంటే వాళ్ళు దేవునికి మనుష్యులకి మధ్యవర్తులు. ఆ విలువ వాళ్ళకు ఉంది కనుక రెస్పెక్టెడ్ ద పర్సన్స్ ఆఫ్ పాస్టర్ అండ్ పాస్టర్ గారు ఇద్దరు కూడా. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు గౌరవించవలసిన అవసరం, ఎందుకంటే వాళ్ళు దేవునికి మనుష్యులకి మధ్యవర్తులు. మోషే అదే చెప్పాడు, మీరు భయపడ్డారు కనుకనే మీ దేవుని మాట మీకు తెలియజేయడానికి ఆయనకు మీకు మధ్యవర్తిగా నేను వచ్చాను. ఇంకా మీరు చదివినట్లయితే సహోదరులారా, అదంతా మీకు చదవడం సమయం లేదు కానీ 25 చదువుతాము. 24 చదవండి. మన దేవుడని యెహోవా తన ఘనతను మహత్యమును మీకు చూపించాడు. అగ్ని మధ్య నుండి ఆయన సర్వమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు మనం తెలుసుకున్న సాక్షాత్తు దేవుడే తన స్వరాన్ని ఆయన చూడకపోయినా ఆయన స్వరం విన్న మనుషులు బ్రతుకుతారని దీన్ని బట్టి మనకి అర్థమైంది దేవుని గ్రంథం ద్వారా. తర్వాత కాబట్టి మేము సావనేలా ఈ గొప్ప అగ్ని మమ్మల్ని దహిస్తుంది, మేము మన దేవుడిని యెహోవా స్వరం యొక్క విని ఎడలా మేము చనిపోదామని ఎవరు అంటున్నారు? సంఘస్థులు అంటున్నారు. అయ్యా మోషే, ఈ గొప్ప అగ్ని మమ్మల్ని కాల్చేస్తుంది, కాబట్టి దేవుడి దగ్గరికి మేము రాలేము, కాబట్టి దయతో మమ్మల్ని మేము ఎక్కడే ఉంటాం, మీరు మాత్రమే వెళ్ళి ఆ స్వరాన్ని మీరు వినండి. తర్వాత మావలే సమస్త శరీరంలో మరి ఎవడు సజీవుడైన దేవుడి స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. అప్పుడు చెప్తున్నారు మోషేకి ఏమన్నారంటే, మోషే నాయకుడు దైవజనుడైన మోషే, నీవే ముందు నీవే సమీపించి మన దేవుడని యెహోవా చెప్పునిది యావత్తు విను. అప్పుడు మన దేవుడని యెహోవా నీతో ఏం చెప్పాడో ఆ యావత్తు నీవే మాతో చెప్పినలా మేము విని దానిని గైకొందుమని చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, భారత రాజ్యాంగం భారతదేశంలో ఎవడు రాయలేకపోయాడు. భారత రాజ్యాంగాన్ని ఎవడు రాయలేకపోయాడండి. ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసేటట్టు మరి గొప్ప కార్యం ఒక్క అంబేద్కర్ మాత్రమే రాయగలిగాడు. భారత రాజ్యాంగం రాసేటప్పుడు ఎందరో సహకరించవచ్చు కాక, ఎందరో దాన్ని అతనికి సహకరించి సహాయం చేయొచ్చు కాక, కానీ వన్ అండ్ ఓన్లీ పర్సన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే దానిని రాయడానికి దానికి తన అర్హతను సంపాదించుకున్నాడు. అలాగే ఇక్కడ ఒకే ఒకడు ఉన్నాడు మోషే. అతడే సాక్షాత్తు దేవుని మాటను ఆలకించి సమాజానికి చెప్పడానికి అసలు సిసలైన నాయకుడిగా మోషే నిలబడ్డాడు. సంఘం అంటున్నారు డైరెక్ట్ గా మేము వినలేము కనుక ఈ రోజున సేవకుడు ఎందుకు అవసరం అండి? మీరు ఒక రోజు బైబిల్ చదివితే మీరు బైబిల్ చదివితే రెండో రోజు చదవలేకపోతున్నారు. ఒక రోజు ప్రార్థన చేస్తే రెండో రోజు ప్రార్థన చేయలేకపోతున్నారు. ఒక రోజు సువార్త చేస్తే రెండో రోజు సువార్త చేయలేకపోతున్నారు. గనుకనే నిత్యము సువార్త చెప్పేవాడు కావాలి, నిత్యము ప్రార్థించేవాడు కావాలి, నిత్యము వాక్యం చదివేవాడు కావాలి. అతడే దైవజనుడు. దేవునికి మనిషికి మధ్యవర్తిగా దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఎందుకున్నాడంటే దేవుడు మానవ జాతికి వ్రాసి ఇచ్చిన అద్భుతమైన పరిశుద్ధమైన రాజ్యాంగమే బైబిల్ గ్రంథం. ఇది వాస్తవమా కాదనేది వాక్య ప్రకారం మీకు నేను చూపించాను. దేవదూతల ద్వారా రాయించబడిన గ్రంథం అని,
ప్రకటన గ్రంథంలో సాక్షాత్తు దేవుడే ప్రత్యక్షమై దేవదూతను పంపించి యోహానుతో కనిపించి అద్భుతమైన విషయాలు రాయించడానికి మీకు క్లియర్గా చెప్పాను. మోషే దగ్గర కూడా సంఘం చెప్పారు, మేము ఆ మాటలు వినలేము, మీరు విని మీరు దిగొచ్చి మాకు బోధించాలని చెప్పారు. తర్వాత మీరు గమనించిన 31 వచనం చదవండి. 31 వచనం. అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచి ఉండము. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడు మోషేతో చెప్తున్నాడు. అయితే నీవు ఎక్కడ నా యొద్ద నిలిచి ఉండు, నీవు వారికి బోధింపవలసిన ధర్మమంతటిని, అనగా కట్టడలను విధులను నేను నీతో చెబుతాను. వారు స్వాధీనపరుచుకున్నట్లు నేను వారికి ఇచ్చుచున్న దేశమందు వారు అలాగున ప్రవర్తింపవలను. కాబట్టి మీరు గుడికి గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. తర్వాత మీరు స్వాధీనపరచుకుని బహు దేశములో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడిని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. ఎంత ఖచ్చితంగా చెప్పాడండి, ఎంత ఖచ్చితంగా చెప్పాడు చూడండి. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. ఎందుకంటే సంఘం చెప్పేసారు ఆల్రెడీ, అయ్యా మోషే మేము వెళ్ళలేం, అగ్నిని మేము తట్టుకోలేం, మీరు వెళ్ళండి, వెళ్ళి ఆ మాటలు ఆలకించి మాకు చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే మోషేతో, మోషే సంఘం చెప్పారు కదా, కాబట్టి సంఘం చెప్పినట్లుగానే వాళ్ళ కిందనే ఉండని, నువ్వు మాత్రం నా దగ్గరికి రా. వచ్చి ఏం చేయాలి? ఏమన్నాడు అక్కడ? నీవు వారికి బోధింపవలసిన ధర్మం ఏంటో. పాస్టర్ గారు గమనించాలా? నీవు బోధింపవలసిన ధర్మం ఏంటో నేను చెప్తాను. మోషే సంఘానికి ఏం బోధించాలో అందుకనే చెప్తూ ఉంటాను. ఏది బోధించాలనేది మా చేతిలో ఉండదు, మీకు అవసరమైన దానిని దేవుడే బోధిస్తాడు త్రూ సేవకుని ద్వారా. కాబట్టి సహోదరులారా, ఏమి సంఘానికి నువ్వు బోధించాలో, ఆ కట్టడలేంటో, ఆ విధులేంటో నేను నీతో చెప్తాను. దేవుడు దైవజనుడితో చెప్తే దైవజనుడు సంఘంతో చెప్పాలి. కాబట్టి నేను నీతో చెప్పిన కట్టడలు, నేను నీతో చెప్పిన నిబంధనలు, నేను నీతో చెప్పిన ఉపదేశము, బోధ అన్నాడంటే అర్థం ఏంటి? ఇదంతా ఎవరు రాయించినప్పుడు బైబిల్ గ్రంథం అంతా మోషే రాశాడంటే అలా రాశాడు. ద్వితీయోపదేశకాండం ఆయన రాశాడు, ఆది కాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, పంచకాండాలు రాసిద్దామంటే డైరెక్ట్ రిటన్ ఆఫ్ మోషే రాశాడు. ఎలా రాశాడు? దేవుడే ప్రత్యక్షమై రాయించాడు. అది ఇప్పుడు ఇందులో ఉన్న మాటలని మనం పాటిస్తే మోసే చెప్పినట్లు పాటించినట్లు కాదు లెక్క, అక్కడ ఆయన చెప్పినట్లు పాటించినట్లే లెక్క. ఒక దైవజనుడు ఒక దిశానిర్దేశం చేశాడంటే మందిర నిర్మాణం కావచ్చు, దశంభాగం కావచ్చు, పరిచర్య కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, శుక్రవారం కావచ్చు, ఆదివారం కావచ్చు, గృహకూడికలు కావచ్చు, ఏదైనా ఒక దైవజనుడు ఒక ఆజ్ఞను జారీ చేశాడంటే అది పాస్టర్ గారు చెప్పింది కాదు, దేవుడే పాస్టర్ గారు దాన్ని చెప్పించాడని ఎప్పుడైతే సంఘం నమ్ముతుందో అప్పుడు శిరస వారు పాటించడానికి ఇష్టపడతారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక పని నేను చేశానంటే అయ్యో నా మాట మీరు వినలేదే అని నేను బాధపడను. ఎందుకు బాధపడను తెలుసా? అది నా మాట కాదు బాధపడటానికి, అది దేవుని మాట. దేవుని మాట మీరు పాటించకపోతే మీకు నష్టం. కాబట్టి ఆ విషయంలో నేను ఎక్కువ ఎందుకు టెన్షన్ పడను తెలుసా? అది నా బాధ్యత కాదు. సహోదరులు గమనించండి, ఏ విషయంలోనైనా దైవజనుడు ఒక ప్రకటన చేశాడంటే అది తన స్వలాభం కోసం చేశాడా, సంఘక్షేమం కోసం చేశాడని ఆలోచించుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. ఒకవేళ సంఘక్షేమం కోసం అయితే కనుక దానికోసం మీరేం చేయాలా? పరుగులెత్తి ఆ పనిని పూర్తి చేయాల్సి ఉంది. ఎందుకంటే అది దైవజనుడి పని కాదు, అది దేవుని పని కనుక. కాబట్టి కట్టడలు విధులు అన్ని కూడా నేను చెప్తాను వారికి బోధించని చెప్పాను. సహోదరులు చెప్పడమే కదా, ఏమన్నాడు తెలుసా? 33లో అంటాడు, కాబట్టి మీరు కుడికి కానీ ఎడమ కానీ తిరగక నీ దేవుడు యెహోవా ఆజ్ఞాపించింది చేయడానికి జాగ్రత్త పడండి. దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తే కనుక ఏమవుతుందో తెలుసా అండి? మీరు జీవించేటప్పుడు మీకు ఏం కలుగుతుందంట? అమ్మ అర్థమవుతుందా? దేవుడు చెప్పినట్లుగా మీరు చేస్తే మీకు ఏం కలుగుతుందంట? మేలు కలుగుతారు. ఈరోజు మీరు నాకు కొన్ని మాటలు చెప్తారని, మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఒంట్లో బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంత కీడే కలుగుతుంది అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే
నువ్వు దేవుని ధర్మం అనుసరించట్లేదేటమ్మా? దేవుని వాక్యాన్ని అనుసరించట్లేదా? దేవుని వాక్యాన్ని కనుక నువ్వు అనుసరిస్తే నీకు మేలే గాని కీడనేది దేవుడు రానివ్వని చెప్పాడు. దేవుని గ్రంథాన్ని కుడికి ఎడమలు నువ్వు తలబడకూడదంటే అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని పాటించే విషయంలో అసలు వెనక్కి మీరు తగ్గడానికి వీళ్ళది. ఏది ఏమైనా వాక్య ప్రకారంగా మీరు ముందుకెళ్తేనంట మీకు మేలు కలుగుతుంది. అంత మాత్రం కాదు, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దీర్ఘాయుష్మంతులు అవడమే కాదు, మీ దేవుని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో కూడా మీరు నడుచుకోవాలి. అంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు. బ్రతికినంత కాలం మీరే కలుగుతుంది. ఎప్పుడు పాస్ట్ గా చెప్పినట్లుగా కాదు, దేవుడు రాయించిన బైబిల్లో చెప్పిన ప్రకారంగా నడుచుకుంటే మేలు కలుగుతుంది, దీర్ఘాయుష్మంతులు అవుతాం. మరి మనం మాత్రమేనా నడుచుకోవాలా? మనం మాత్రం నడుచుకుంటే సరిపోతుందా? 6వ అధ్యాయం మొదలు చదవండి. నీవు నీ కుమారుడు నీ దేవుడైన యెహోవాకు భయపడాలా? నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడను ఆజ్ఞలను నీ జీవిత నిర్ణయములన్నిటి కూడా దయకొనొచ్చు దీర్ఘాయుష్మంతులైనట్లు మీరు స్వాధీనపరచుకొనుకున్నట్టు ఏరు దాటి వెళ్ళిన దేశమందు మీరు జరుపుకున్నట్టుకు మీకు బోధింపవలెనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మం అంతా అనగా కట్టడలను విధులు కూడా ఇవే. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులారా, మనం పాటించాలా? మన పిల్లలకి పాటించేటట్లు చేయాలా? ఒకవేళ నువ్వు బతుకుండి నీ కొడుకు పెళ్లి చేసుకుని మనవరాలకు అన్నాడు అనుకోండి, నువ్వేం చేయాలని మనవరాలకి కూడా ఏం నేర్పాలా? ఈ ధర్మాన్ని బోధించాలి. అంత శ్రేష్టమైన రాజ్యాంగం దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి పరలోక రాజ్యాంగం ఇది. భారత రాజ్యాంగం కాదు మన చేతిలో ఉన్నది, పరలోక రాజ్యాంగం. భారతదేశానికి అంబేద్కర్ ద్వారా భారత రాజ్యాంగం వస్తే ప్రపంచ దేశాలకి దేవుడు ఇచ్చినటువంటి రాజ్యాంగం. అంబేద్కర్ రాసింది కాదు, దేవుడే రాయించిన రాజ్యాంగం బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కాబట్టి ఈ గ్రంథంలో ఉన్న ప్రతి విషయాన్ని మీరు పాటించగలిగితే మీరు దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.